ఆర్సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీలంకలో చైనా స్పైషిప్ లో భారత్ ఆందోళనకు గల 5 కారణాలు ఇవే. వికారాబాద్ లో సీఎం కేసీఆర్ కలెక్టరేట్ టీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం. వచ్చే 2 నెలల్లో మరో 56 పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఏపీ సీఎం జగన్. కర్నూలు జిల్లా శ్రీకొండలరాయుడికి నైవేద్యంగా తేళ్లు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇంటికి సీఎం జగన్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మహిళల ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీమతి ఆర్కే రోజా. భారత్ భద్రతాపరమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనాకు చెందిన నిఘా నౌక శ్రీలంకలోని హంబంతోటా పోర్టుకు మంగళవారం చేరింది. తొలుత నౌక ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చైనాకు సూచించిన శ్రీలంక భారత్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అనుమతులిచ్చింది. అసలు ఇంతకు చైనా స్పైషిప్ లో భారత్ ఆందోళన చెందేందుకు గల 5 ప్రధాన కారణాలు తెలుసుకుందాం. వికారాబాద్ లో పర్యటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వికారాబాద్ పట్టణానికి చేరుకున్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్తో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్. అనంతరం అక్కడ ఏర్పాటు చేసి బహిరంగ సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఏపీ ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫేజ్ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం మరో 8 కంపెనీలకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయతో ఒక పరిశ్రమను ప్రారంభోత్సవం చేసుకోవడంతో పాటు 2వ దశ ప్లాట్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశాం. యకహోమా జపనీస్ టైర్ల తయారీ పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ కంపెనీ గురించి చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా మొదటి 5-6 స్థానాల్లో తమ కంపెనీ ఉందని, రాబోయే రోజుల్లో టాప్ 3లోకి పోబోతున్నామని చెప్పారు. అలాంటి కంపెనీ మన రాష్ట్రానికి రావడం సంతోషకరం. 2020 సెప్టెంబర్లో మన దగ్గరకు వచ్చారు. అక్కడి నుంచి చకచకా అన్ని రకాలుగా మద్దతు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఫిబ్రవరి 2021లో పనులు ప్రారంభించి కేవలం 15 నెలల కాలంలో ఫ్యాక్టరీ ఉత్పత్తిలోకి తెచ్చామని తెలిపారు. గ్రౌండ్ బ్రేకింగ్ చేయబోతున్నారు. A picture opportunity with all the dignitaries. And now our beloved CM sir, phase 2 Yokohama off-highway tires plant phase 2 ippudu ground breaking chestunaru our beloved CM sir along with Minister of Industries Sri Gudivada Amarnath garu. Gattiga cheppallu everyone, come on. Ee second phase plant lo dadapuga 2200 crores to our beloved Chief Minister sir. A yukata is a traditional Japanese garment. Along with that, we'll also present a model of as a token of respect, as a token of appreciation, we present this to our beloved CM sir, and also a memento, which is a memento also to be presented. May I request Mr. Nitin and Mr. Anil to please do the honors. A model of ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కూడా చేయడానికి కూడా ఆసక్తి చూపించి అడుగులు ముందుకు వేయడం. ఈరోజు ఈ యోకోహామా జాపనీస్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇంతకుముందు ఇక్కడ ప్రతినిధులు మాట్లాడుతూ, సీఈఓలు మాట్లాడుతూ కంపెనీ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పారు. ఈరోజు ప్రపంచంలోనే టాప్ 5-6లో ఉన్న కంపెనీ రాబోయే రోజుల్లో టాప్ 3లోకి కూడా పోబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటి జాపనీస్ కంపెనీ ఈరోజు
ఆంధ్ర రాష్ట్రంలో 2020 సెప్టెంబర్లో మన దగ్గరికి రావడం, అక్కడ నుంచి చకచక అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చే కార్యక్రమం చేసి ఫిబ్రవరి 2021లో పనులు ప్రారంభించి ఈ రోజుకి 15 నెలల కాలంలోనే ఏకంగా ప్రొడక్షన్లోకి రావడం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనమిచ్చే ప్రోత్సాహము, మనమిచ్చే సపోర్టు, వీటితో పూర్తిగా కూడా కన్విన్స్ అయి పూర్తిగా ముగ్ధులై సెకండ్ ఫేజ్ కూడా నాంది పలుకుతా ఉన్నారు. ఒకవైపున ఇనాగ్రేషన్ ఫస్ట్ ఫేజ్ జరుగుతూ ఉంది, రెండో వైపున ఫౌండేషన్ స్టోన్ సెకండ్ ఫేజ్కు జరుగుతూ ఉంది. ఈ సెకండ్ ఫేజ్ కూడా కరెక్ట్గా 12 నెలల్లోనే ఆగస్టు 2023లో పూర్తి చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. దాదాపుగా మొదటి ఫేజ్లో 1250 కోట్ల రూపాయలతో దాదాపుగా 1200 మందికి ఉద్యోగాలు ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు మొదలయ్యే సెకండ్ ఫేజ్లో మరో 850 కోట్ల రూపాయలతో మరో 800 మందికి ఉద్యోగాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అంటే మొత్తంగా 2200 కోట్ల రూపాయలతో స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలు మరవలేనివి అన్న పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ బొల్లారంలో నిర్వహించిన ఆజాదీ కా గౌరవ పాదయాత్రలో అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పిలుపు మేరకు ఆజాదీ కా గౌరవ పాదయాత్రను ఈరోజు కౌన్సిలర్ సంతోష లక్ష్మారెడ్డి మరియు జయపాల్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో బొల్లారం మున్సిపాలిటీలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ నాటి స్వాతంత్ర సంగ్రామ చరిత్రను నేటి తరానికి చాటి చెప్పాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం రాజాధికారం పాదయాత్రకు పిలుపునిచ్చిందని, బ్రిటిష్ నిరంకుశక పాలన నుండి దేశ ప్రజలకు విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్రకు పిలుపునిచ్చామని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుల చరిత్రను నేటి తరానికి వివరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి, జిన్నారం మండల ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ రవీందర్ గౌడ్, గుమ్మడిదల మండల ప్రెసిడెంట్ వీరారెడ్డి, ఎంపీటీసీలు నారేందర్ గౌడ్, జానాభాయ్, గోవర్ధన్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వినయ్, కృష్ణ, నరసింగరావు, ఉప సర్పంచ్ మురళీ, కృష్ణారెడ్డి, మహేష్ రెడ్డి, ఇమ్రాన్, ప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్లు, ఎన్ఎస్యుఐ సభ్యులు పాల్గొన్నారు. మరి సంతోషమ్మ, మహేష్ అన్న గారు, మరి అందరూ కూడా వారు సమిష్టిగా మరి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ స్వాతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బొల్లారంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా జెండా పట్టుకొని అందరం కూడా వీధి తిరగాలని ఒక ఆలోచనతో మరి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం, వారు పిలవడం, వారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా రావడం జరిగింది. మరి వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. చాలా ఘనంగా గొప్పగా ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తాం. సరే, అంటే మీరు ఈ ఒక్క టైంలోనే, అంటే ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్న అనంతరంలోనే మీరు వచ్చారా సార్, లేకపోతే ప్రతి నిమిషం ఏ టైంలోనైనా పేద ప్రజల కోసం నేను అండగా ఉంటారా సార్? ఇప్పుడు మేమున్నది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఎప్పుడు కూడా ఒక పేదోని గురించి, ఒక బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా ఏ పేదోరికైనా ఎవరికైనా ఏ ఇబ్బంది కలిగినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటుంది. తప్పకుండా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా దానికి తీర్చామని ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తారు. అన్న, ఈరోజు ఇంత పబ్లిక్ వచ్చారు అన్న, మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉన్నటువంటి జయపాల్ అన్నకి, లక్ష్మణ్కి, కృష్ణన్నకి, మహేష్కి, సంతోషమ్మకి అందరికీ కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మొదటిసారి వచ్చినప్పటికి కూడా వాళ్ళు చాలా ఘనంగా గొప్పగా రిసీవ్ చేసుకొని ఈరోజు ఇంత ఆప్యాయత, ఇంత ప్రేమ ఈ బొల్లారం ప్రజలు మా మీద చూపిస్తున్నారని తప్పకుండా వారికి ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. ఎక్కడైనా దేవుళ్లకు భక్తులు పాలు, పండ్లు, పలహారాలు నైవేద్యంగా పెట్టి తమ మనసులోని కోరికలు కోరుకుంటారు. కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండ మీద వెలిసిన శ్రీ కొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారిపై వదిలి తమ మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే 3వ సోమవారం ఈ వింత ఆచారాన్ని కోడుమూరు ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు.
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడు సూర్యరాశి దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. వారిద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా దీవించారు. ఎమ్మెల్యే వాసుపల్లి కుమారుడి రిసెప్షన్కు సీఎం జగన్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో రాలేకపోయారు. కాగా నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ అక్కడి నుంచి నేరుగా వాసుపల్లి ఇంటికి చేరుకుని నూతన వధువులను ఆశీర్వదించారు. సర్దార్ అనే బిరుదు పొందిన ఏకైక బీసీ నాయకుడు గౌతు లచ్చన్న. ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వై నాగశేషు గారు. బీసీల నాయకుడు, బీసీల ఆరాధ్య దైవం, స్వతంత్ర పోరాట సమరయోధుడు, మాజీ మంత్రివర్యులైన సర్దార్ గౌతు లచ్చన్న గారి 114వ జయంతి వేడుకలు నంద్యాల జిల్లా ఏపీ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడమైంది. బ్రిటిష్ పాలన తర్వాత దేశాన్ని పాలిస్తున్న అగ్రవర్ణాల వారి అహంకారాన్ని ఎదిరించి బీసీలు సంఘటితం కావాలి, ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి బీసీల హక్కుల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాడిన మహానాడు సర్దార్ అనే బిరుదు పొందిన ఏకైక బీసీ నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న అని ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీలు గానీ చాలా మంది చదువుకు దూరమై బ్రిటిష్ పాలన అనంతరం తర్వాత కేవలం చదువుకున్న 10% మాత్రమే దేశంలో ఉన్న ఆస్తులు కానీ సంపదను కానీ దోచుకొని బీసీలను, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు విద్యకు దూరం చేసి వాళ్ళ అవివేకాన్ని, అజ్ఞానాన్ని అడ్డుపెట్టుకొని కేవలం 10% ఉన్న అగ్రవర్ణాల వారే ఈ దేశాన్ని ఏలుతున్న సందర్భంలో సర్దార్ గౌతు లచ్చన్న గారు స్వాతంత్ర సమరయోధుడు. బీసీ సంఘం, ఏపీ బీసీ సంఘం ఆనాడే ఏర్పాటు చేసి బీసీల ఐక్యత కోసం బీసీలను కలుపుకుంటూ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా నా సోదరులు అని చెప్పేసి అందరినీ కలుపుకుంటూ ఉద్యమాలు చేపట్టి ఎన్నో ఉద్యమాలు చేసి బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు. ఈ రోజు వారి 114వ జయంతి నంద్యాల బీసీ 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి రండి భారతదేశ స్వాతంత్ర సమరయోధుల చరిత్ర తెలుసుకుందామనే నినాదంతో జనసభ కార్యక్రమం నిర్వహించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్థానిక అబ్దుల్ కలాం ఆజాద్ షాదీ ఖానా నందు ఆగస్టు 15 రాత్రి 7:30 జనసభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాపులర్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ లతీఫ్ గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మనం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నప్పటికీ మన దేశ పరిస్థితిని చూస్తుంటే మన దేశ గణతంత్రం సురక్షితంగా ఉందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రపంచంలో అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశపరులైన మనం జరుగుతున్న వాస్తవిక సంఘటనలు గమనించి దాని పరిష్కారాల వైపు ఆలోచిస్తున్నామా? అలాగే మన స్వాతంత్ర భారతదేశ చరిత్రలో 1980 కాలం నాటి నుంచి దేశం అతిపెద్ద విలువలు అప్పుడు ప్రభుత్వం మరియు రాజకీయ పార్టీలు అవహేళన చేస్తూనే వచ్చాయని తెలిపారు. हिंदुस्तान के अंदर हम लोग देखे हैं कि पहली बार जो असल लोगों के साथ में, चावलों के साथ में कंकर भी आ गए, बहुत खुशी की बात है. सब लोग मिलकर ईद मना रहे हैं, अच्छी बात है. तो 75 साल का अरसा खत्म करके हम लोग आजादी के 76वें साल, 76th साल में हम लोग जो कदम रखे हैं, इसमें पहले ये जनरेशन को मालूम हो रहा है कि आजादी क्या है. जैसे दूसरे लोगों को हम लोग देख रहे हैं या फिर एक गवर्नमेंट के कुछ प्रोग्राम्स होते हैं कि आज आजादी का दिन है, छुट्टी. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. 1975 ప్రారంభమైన తిరుపతి నగరపాలక సంస్థ నగర ప్రజలకు సేవలందించి శిథిలావస్థకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు ఈ నెల 21న నూతన భవనానికి భూమి పూజ చేస్తున్నారు. 81 కోట్లు ఖర్చయ్యే భవనాన్ని 71 కోట్లతో నిర్మించేందుకు ముందుకొచ్చింది ఓ సంస్థ. 5 ఫ్లోర్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏడాది కాలం వ్యవధిలో స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి కార్పొరేషన్ నూతన భవనాన్ని నిర్మించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా కొత్త కార్పొరేషన్ భవనం రూపుదిద్దుకుంటుందని తెలిపారు. నిశ్చయించడం జరిగింది స్మార్ట్ సిటీ నిధులతో. దానికి సంబంధించిన భూమి పూజ ఈ నెల 21వ తారీఖున 8 గంటలకు చేయబోతున్నాము. అధునాతనమైనటువంటి సౌకర్యాలతో ఆంధ్ర రాష్ట్రానికి ఒక తలమానికంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ని కట్టడానికి మున్సిపల్ కార్పొరేషన్ నిశ్చయించింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కేవలం 2889 చదరపు మీటర్ల విస్తీర్ణమైతే రాబోయేటువంటి నూతన భవనం 14,607 చదరపు మీటర్ల విస్తీర్ణంతో అంత పెద్దదిగా ఈ బిల్డింగ్ రాబోతున్నది. ఈ బిల్డింగ్ కాస్ట్
81 కోట్లు అయితే ఇది 71 కోట్లతో ఒక సంస్థ చేపట్టడం జరిగింది. 5 ఫ్లోర్లతో పైన మళ్ళా టెర్రస్ ఫ్లోర్ కూడా దాన్ని కూడా పూర్తి వినియోగించుకునేటువంటి అవకాశం ఉండే విధంగా దీన్ని తీర్చి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని, దేశ అభివృద్ధికి మహిళల ఆరోగ్యం చాలా కీలకమని రోజా తెలిపారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం టీసీ అగ్రహారం గ్రామంలో మహిళల కొరకు ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ప్రత్యేక వైద్య శిబిరాన్ని సిమ్స్ వారు పింక్ బస్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యాటక క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా. ఒక దమ్మున్న వైసీపీ వారియర్ ఇప్పుడు మన పింక్ బస్ దగ్గరకు వచ్చేసి 100వ క్యాంప్ సందర్భంగా అంటే టెస్ట్లు చేయాలి కాబట్టి ప్రజల దగ్గరికి వచ్చి చేస్తున్నాం. అదే బ్రెస్ట్ క్యాన్సర్కి అయితే మ్యామోగ్రఫీ అని చేస్తారు. సర్వైకల్ క్యాన్సర్కి అయితే ప్యాప్స్ దాటిన తర్వాత చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం డెవలప్ అవుతుంది. దానికోసమనే మహిళల కోసమనే ఈ క్యాంపు పెట్టడం జరిగింది. అలాగే మేడం రోజా గారి ద్వారా చిత్తూరు జిల్లాలో ఇప్పటికే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో 10 క్యాంపులు జరిపాము. ఇది 11వ క్యాంపు. ఆమె ఈ క్యాంపులను బాగా ప్రోత్సహిస్తున్నారు. ఈసారి 100వ క్యాంపు ఈ టీసీ అగ్రహారం వడమాలపేట మండలంలో జరుపుకునే. శ్రీలంకలో చైనా స్పై షిప్లో భారత్ ఆందోళనకు గల 5 కారణాలు ఇవే. వికారాబాద్లో సీఎం కేసీఆర్ కలెక్టరేట్ టీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం. వచ్చే 2 నెలల్లో మరో 56 పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఏపీ సీఎం జగన్. కర్నూలు జిల్లా శ్రీకొండల రాయుడికి నైవేద్యంగా తేళ్లు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇంటికి సీఎం జగన్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మహిళల ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీమతి ఆర్కే రోజా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఆర్సీ న్యూస్.